నేనే దైవజనుడినైతే అన్నాడు. అని ఏం చేశాడు? అన్నాడు అంతే. నేను దైవజనుడినైతే ఆకాశము నుండి అగ్ని దిగి దహించి వేస్తుందానికి ఏమైంది? అగ్ని కురుస్తుంది. ఎంత గొప్ప దైవజనుడు! ఇంకా చాలా ఉంది, కానీ ఈరోజు సమూయేలు గురించి చెప్తాను. ఎవరి గురించి? ఈ సమూయేలు జీవిత చరిత్ర మనందరికీ తెలుసు. ఎల్కానా అనేటువంటి ఆయనకి హన్నా పెనన్నా అటువంటి ఇద్దరు భార్యలు ఉన్నారు. ఎంతమంది చెప్పండి? హన్నా పెనన్నా. రే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్గా ఉండాలి. మీరు ఏం చేస్తున్నారా? వాక్యాన్ని వినాలి, అర్థమైందా? వాక్యాన్ని వినాలి, అటు ఇటు తిరగకూడదు, వాక్యాన్ని వినండి. ఈ హన్నా పెనన్నా ఇద్దరు కూడా మందిరానికి వెళ్ళి కొట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళి చెప్పండి? మందిరానికి వెళ్తే ఎందుకు వెళ్తాం అమ్మా? ప్రార్థన చేయడానికి వెళ్తాం. గొడవలు ఆడుకోవడానికి వెళ్తారా? ప్రార్థన చేసుకోవడానికి వెళ్తారు. కానీ వీళ్ళు యెరూషలేము అనే ప్రాంతం మందిరానికి వెళ్ళేటప్పుడు సంవత్సరానికి ఇన్నిసార్లు వెళ్ళేవారు. అప్పుడు వెళ్ళినప్పుడు దేవుని ఆశీర్వాదాన్ని బట్టి వాళ్ళు ఏం చేయాలంటే దేవునికి స్తుతి చెల్లించాలి. కానీ వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు? బైబిల్లో రాయబడి ఉంటుంది, వైరియగు అంటాడు. వైరి అంటే దెబ్బలాడ, శత్రుత్వం. కొన్ని కుటుంబాల్లో చూడండి, అందరూ కలిసి ఉన్నట్టుగా ఉంటారు, కానీ ఎవరు అన్నదమ్ములే ఇద్దరు, కానీ కలిసి ఉండరు. కొన్ని కుటుంబాలు వింతగా కనిపిస్తాయి. అయితే ఆమె విసిగించి వైరిగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకుంది, ప్రభువా నాకు పిల్లలు లేరు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమె ప్రార్థన విని దేవుడు అద్భుతమైన బిడ్డనిచ్చాడు. ఆ బిడ్డ పేరే సమూయేలు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఎవరండి? ఎవరి కొడుకు చెప్పండి? హన్నా యొక్క కుమారుడు సమూయేలు. బైబిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. పాత నిబంధనలో చాలామంది చరిత్ర ఉంది. ఒక్కొక్క చరిత్ర చెప్పుకుంటూ వెళితే చాలా చరిత్ర. మీరు చరిత్రను చరిత్రగా కాకుండా దీన్ని అర్థం చేసుకోండి. చరిత్ర కాకుండా దీన్ని ఆత్మీయంగా అర్థం చేసుకుంటే ఎన్నో విషయాలు మనకి కనిపిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సమూయేలులో ప్రవక్త అవ్వకముందు అతని జీవితం ఎలా ఉందో కొన్ని విషయాలు చెప్తాను. కొన్నిసార్లు బైబిల్ అంతా మీరు చదివితే బైబిల్లో సమూయేలు దేవునికి పరిచర్య చేయుచుండెనని ఉంటుంది. ఇంకొక దగ్గర యెహోవాను ఎరుగకుండెనని ఉంటుంది. మీరు మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మొదటి సమూయేలు 2వ అధ్యాయం 18వ వచనం. బాలుడైన సమూయేలు ఎఫోదును ధరించుకొని ఏం చేస్తున్నాడండి? యెహోవాకు పరిచర్య చేయించండి. 3వ అధ్యాయం 7వ వచనంలో మీరు చదివితే సమూయేలు అప్పటికి యెహోవాను ఎరుగకుండెను అంటాడు. ముందేమంటున్నాడు? యెహోవాకు పరిచర్య ఏం చేస్తున్నాడు చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి. కిందకు వచ్చేటప్పటికి ఏమైంది అంటే అర్థం ఏంటి అమ్మా? యెహోవా ఎవరో తెలియదు, కానీ ఏం చేస్తున్నాడు? కానీ పరిచర్య చేస్తున్నాడు. కొన్నిసార్లు మన జీవితాల్లో అసలు ఏం చేస్తున్నామనే సంగతి చాలామంది తెలీదు.
నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను సమాజంలో, కొంతమంది ఒక ఉన్నత స్థానానికి వెళ్తారు, కానీ అసలు ఆయన వారెవరో తెలియదు. ఒకసారి ఒక ఆయన కొత్తగా క్రికెట్ చూడడం నేర్చుకున్నాడంట. క్రికెట్ చూడడం నేర్చుకుంటే ఆ క్రికెట్ చూస్తూ ఉన్నాడు. ఈలోపు ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఏమయ్యా క్రికెట్ ఎలాగుంది అని అడిగితే, ఇప్పుడు సచిన్ టెండూల్కర్ వస్తాడండి, ఇంతకు ముందు ఉండేవాడండి, ఆయన మంచి క్రికెట్ ప్లేయర్ అండి, ఆయన ఇంటర్వ్యూ చూస్తున్నానండి అన్నాడట. ఎవరి ఇంటర్వ్యూ? సచిన్ టెండూల్కర్ ఇంటర్వ్యూ. ఆయన మంచి ప్లేయరా? మంచి ప్లేయర్ అండి. కానీ ఈయన పక్కన ఉన్నది ఎవరు తెలుసా? ఆయనే. ఏమర్థమైంది మీకు అందులో? పక్కన ఉన్నాడు కానీ ఆయన ఎవరో ఈయనకి తెలీదు. కొన్నిసార్లు సమూయేలు పరిచయం చేసేస్తున్నాడు, దేవునికి సేవ చేస్తున్నాడు, కానీ ఏం తెలీదు అమ్మా. చాలామంది ఈ రోజున సేవకులు కూడా ఎలా తయారయ్యారంటే దేవుని గురించి అవగాహన లేదు. దేవునికి పరిచయం చేయొచ్చు. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, పరిచయం చేయొచ్చు, దేవునికి పరిచయం చేయొచ్చు, కానీ దేవునిని ఎరిగి ఉండడం అనేది ఒక గొప్ప విషయం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎక్కడ ఫెయిల్ అవుతామో తెలుసా? దేవుడు ఏంటో తెలియదు మనకు. ఒక్కొక్కసారి ఆయన గొప్పతనం ఏంటో మనకు తెలీదు. నిజంగా దేవుడు కానీ నీకు తెలిస్తే, నీవు ఆయన్ని ఎరిగి ఉంటే, నీ విశ్వాసం ఎలా పెరుగుతుందంటే, చూడండి బీపీ చేసినప్పుడు చూడండి పెరిగిపోతుంటుంది లెవెల్, అంతకంటే దారుణంగా నీ విశ్వాసం పెరిగిపోతుంటుంది. సమూయేలు జీవితంలో యెహోవా ఎవరో తెలీదు, దేవుడు ఎవరో తెలీదు, కానీ ఏం చేస్తున్నాడు అమ్మా? పరిచయం చేస్తున్నాడు. చాలామంది మందిరానికి వస్తున్నారు కానీ దేవుడు ఎవరో తెలీదు. ఒకసారి యేసుప్రభు సముద్రం మీద నడుస్తుంటే శిష్యులు అంటున్నారు, ఆయన ఎవరో గాలిని గద్దిస్తే ఆగిపోయింది. అప్పుడప్పుడు కూడా మనం యేసుప్రభుని నమ్ముకుంటాం, ఇన్ని చేస్తాం, దేవుడు ఎవరో మనకి ఏదో తెలీదు. ఆయన యొక్క ఉనికి, ఆయనకు గొప్పతనం తెలిస్తే, ఆయన ఎరిగి ఉంటే ఆ పరిచర్య డిఫరెంట్గా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు బాగా అర్థం చెప్తాను. మా నాన్నగారు నన్ను సమర్పించారు దేవునికి, దేవునికి పరిచర్యలో మా నాన్నగారు నన్ను సమర్పించారు, కానీ నేను దేవుని సేవ చేయాలనుకోలేదు. మా నాన్నగారు మాత్రం నన్ను ఏం చేశారు? దేవుని సేవ సమర్పించారు. కానీ అంటే అర్థం ఏంటంటే, హన్న ఏం చేసిందంటే, సమూయేలు నిన్ను నాకు దేవుడు ఇచ్చాడు, ఇక్కడ దేవుని పరిచయం చేయండి, అలాగే ఉండిపోయాడు. తల్లి మాట విని ఏం చేస్తున్నాడు? పరిచయం చేస్తున్నాడు. కానీ దేవుడు అంటే ఎవరో తెలియదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు మనం దేవుడు ఎవరో తెలియాలి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలియాలి. శూలముతంటది, నీ ప్రియునికి వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషమేమి అంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. లోకంలో ఎంతోమంది ఉండొచ్చు, మన దేవుడు గొప్పవాడు. ఆ ప్రియుని కన్నా నా ప్రియుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనలో ఉన్న విశేషం ఏంటి, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి అని నువ్వు ఆలోచన చేసుకోగలిగితే ఒక గొప్ప స్థితి ఆయనకు అనిపిస్తుంది. మోషేతో మాట్లాడినప్పుడు ఎంత గొప్ప దేవుడో, నేను ఉన్నవాడను అనువాడను, నేను అన్ని వేళలా ఉన్నవాడు. మాట్లాడకూడదు. ఉన్నవాడను, నేను అన్ని కాలాల్లో ఉన్నవాడను, ఆదిలో ఉన్నాను, అల్ఫయు ఆదియు అంతమనై ఉన్న దేవుడను. ఆయన భూమి మీదకి వచ్చారు, అద్భుతాలు చేశారు, పరిచర్య చేశారు, శిలువ యాగాన్ని చేసి తన విశిష్టతను ప్రపంచానికి తెలియచెప్పారు. దానికి స్తోత్రం. ఈరోజు
750 కోట్ల మంది జనం ఉంటే అందులో 400 మంది యేసుప్రభుని ఎందుకు నమ్ముకున్నారో తెలుసా? ఆయనను ఎరిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు ఆయన ఎరిగి ఉండాలి. సమయలు పరిచర్య చేస్తున్నాడు కానీ దేవుడు ఎవరో తెలీదు. చాలామంది గుడికి అన్నీ ఇస్తారు కానీ దేవుని ఎవడో తెలీదు. ఎందుకు తెలీదు? నేను కావున్నాడు కానీ అమ్మ ఏ దేవుడి గురించి తెలుసు అని అడిగితే, నేను గుడికి అన్నీ ఇస్తాను కానీ మాత్రం గుడికి అన్నీ చేస్తాను, గుడికి మీరు ఏం కావాల్సిన ఇస్తాను, కానీ దేవుని మాత్రం నేను నమ్ముకోను. ఎందుకు నమ్ముకోను? నా కులం అడ్డు, మా వాళ్ళందరూ వేరేస్తారు. దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగు, హల్లెలూయా. ఆయన పరిచర్య చేస్తున్నాడు. ఎవరికి చెప్పండి? 2:18 చదువు మళ్ళీ. బాలుడైన సమూయేలు. ఎవరండి? బాలుడైన. పిల్లలందరూ నిలబడండి ఒకసారి. పిల్లలందరూ నిలబడండి, నిలబడండి. స్టాండప్. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బలదాలను ఉంచండి పిల్లలు. ఇప్పుడు మీరు ఏం చేయాలి? దేవునికి ఈ పిల్లలందరూ ప్రార్థన చేయాలా? పరిచర్య చేయాలి. ఏం చేయాలి? పరిచర్య అంటే ఏంటి మా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పరిచర్య అంటే తెలుసా? ఈ పిల్లలకి మీరు ప్రార్థన నేర్పించండి. ఏమి నేర్పించాలి? ప్రార్థన. రెండోది, గుడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్పించండి. ఫస్ట్ ఏం చేయాలి? మేడం గుడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలో నేర్చుకోవాలి. అబ్బా బాగానే ఉంటుంది. గుడికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? ఇప్పుడు అందరూ ఇల్లు తిరగండి, నావైపు తిరగండి రా, నావైపు తిరగండి, రేయ్ నావైపు తిరగండి. మీరు గుడికి వచ్చి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? క్యాపులు ఇస్తున్నాం, అంతేనా? మీరేం చేస్తున్నారు? ఫ్రీ ఫైరా? గుడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి తెలుసా? బాలుడైన సమూయేలు ఏం చేశాడు? పరిచర్య చేశాడు. పరిచర్య అంటే తెలుసా? వాక్యం వినడమే ఒక పరిచర్య. ఏంటి చెప్పండి? ఇప్పుడు కూర్చొని మీరు ఏం చేయాలి? కూర్చోండి, అక్కడ కూర్చోండి. బాలుడైన సమూయేలు ఏం చేశాడు? పరిచర్య. ఆయన పరిచర్యలో ఒక పరిచర్య చూద్దాం. ఇది పరిచర్యలో కష్టమైన పరిచర్య అని చెప్తాను మీకు. సమూయేలు చేసిన రెండవది చెప్దాం. మొదటి సమూయేలు గ్రంథం 3:3 దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ ఒక పరిచర్య చూపిస్తాను చూడండి. అందరూ చూడండి. ఇప్పుడంటే ఈ సిస్టమ్ లేదు కానీ అప్పుడులో సిస్టమ్ ఉంది. ఏ సిస్టమ్ అంటే, ఇప్పుడు గుళ్ళో దీపం వెలిగిస్తారా? గుళ్ళో దీపాలు వెలిగిస్తారు. ఆ సిస్టమ్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? అమ్మా, బైబిల్లోంచే. పావును ఆరాధన చేయడం ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? బైబిలే. దూడను ఆరాధన చేయడం ఎక్కడి నుంచి వచ్చింది? అది బైబిలే. పాము ఆరాధన ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి? పాము ఆరాధన. పాము మోషే సర్పాన్ని చేశాడు కదా, ఇత్తడి సర్పాన్ని చేస్తే ఇంకా మొక్కడు మొదలెట్టరు. అది ఫస్ట్. దూడ అహరోన్ చేశాడు. అహరోన్ చేస్తే అదే ఎద్దు. అది ఈ రోజున గోమాత అనుకుంటున్నారు వాళ్ళు. ఆ ఎద్దు ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? బైబిల్. ఇప్పుడు ఆ యొక్క మందస్సం అంటే మందిరములో దీపము ఆరిపోక మునుపు. ఎప్పుడండి? సమూయేలు పరిచర్య తెలుసా? ప్రదీపాలు 7 ప్రదీపాలు ఉంటాయి. ఎన్ని? 7 ప్రదీపాలు ఉంటాయి. ఈ ప్రదీపాలు ఆరిపోకుండా ఏం చేయాలి? రాత్రంతా. ఏమండి ఎప్పుడు నూనె అయిపోతుందో తెలుసా?
అమ్మా మీకు ఇప్పుడు నూనె దీపాలు ఇచ్చామనుకోండి, రాత్రి అంతా ఆరిపోక వెలిగించమంటే అందులో నూనె ఏ టైంలో అయిపోతే మీకు నిద్ర వచ్చేస్తుంటుంది. అంతేనండి. తెల్లవారులో పరిచర్య అంటే అర్థమైంది తెలుసా? ఆ దీపము ఆరిపోకుండా రాత్రంతా ఏం చేయాలి? దేనికి స్తోత్రం చెప్పండి. కరెంటు పోయింది అనుకోండి, మనకి చీకటిగా ఉంటుంది. ఆ మందిరములో వాళ్ళ పరిచర్య ఏంటంటే దీపము ఆరిపోకుండా చూడాలి. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది చాలా కష్టమైన పరిచర్య. ఎందుకో తెలుసా? నిద్రపోకూడదు. నిద్రపోతే ఏమవుద్ది? దీపం ఆరిపోద్ది. పరిచర్య ఎలా ఉండాలంటే మన పరిచర్య ఆరిపోకుండా సాగిపోయే పరిచర్యగా ఉండాలి. దేనికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఇప్పుడు పరిచర్యలు ఆరిపోయిన పరిచర్యలు, ఆరిపోయిన భక్తి. మనం పాట పాడతాం, ఆరిపోయినా పాడండి ఒకసారి పాట. ఈయన నా వెలిగించుము నీ ప్రేమ. మళ్ళీ పాడదాం. ఆ శర్మ మళ్ళీ పాడదాం. మీకు బాగా కనువిప్పు కలగాలని, అంతే, ఏం కాదు. పాడండి. ఆరిపోయిన నా ఆయుధం. ఏమైపోయింది మీ దీపం? ఆరిపోయిందా? మరి పాడబడుతున్నా, ఆరిపోయిన నా దీపమును ఏం చేయను? ఎప్పుడు ఆరిపోతుంది? ఇంటికి వెళ్ళగానే ఆరిపోతుంది. అది దానిలో నూనె వేసి వెళ్ళాడు. ఆ ఒత్తిగట నుస్సు ఉంటుంది. నుస్సు అంటే తెలుసా? ఆ మొసం కాలిన తర్వాత నల్లగా అయిపోద్ది కదా, అది ముట్టిస్తే ముట్టుకోదు. దాన్ని నుస్సుని కట్ చేయాలి. అలా కట్ చేయడానికి కత్తిరి ఉపయోగించాడు బైబిల్లో. ఈ రోజున ఆరిపోయిన దీపాలే తప్ప బుద్ధిలేని కన్యకల స్టోరీ మనకు తెలుసా? ఏమైంది బుద్ధిలేని కన్యకలు? వాళ్ళ దగ్గర దివిటీలు ఉన్నాయి, కానీ వీళ్ళ దివిటీలు ఏమవుతున్నాయి? ఎందుకు? నూనె లేదు, వాక్యం, పరిశుద్ధాత్మ, ఈ రెండు లేవు. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనం పాడేస్తున్నాం పాటలు, కొన్ని పాటలు పాడేస్తాం కదా, నా విలువ తెలియదు. ఆరిపోయిన దీపం రోజు పాడండి ఈ పాట. ఆరిపోయిన ఏ దీపం? వెలుగు దీపం. వెలిగించు ప్రభువా. రోజు ఆయన వెలిగిస్తుంటాడా? మీరేం చేస్తుంటే ఆర్పేసుకుంటుంటే దేవుడు ఏం చేయాలి? రోజు ఆరిపోయండి. దేవుడు వచ్చి ఏం చేయాలి? మీరు వెలిగించుకోలేరా? ఒక ఆయన ఎవరి దీపం వాళ్ళు వెలిగించుకోవాలన్నాడు. ఏం చేయాలి? ఇక్కడ సమూయేలు సన్నిధిలోని ఒక్క దీపాన్ని వెలిగించడానికి రాత్రంతా మెలకువగా ఉండి ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడు. దానికి స్తోత్రం చెప్పండి. మీరు రాత్రి అంతా ఇక్కడ కూర్చొని ప్రార్థన చేయండి అన్నాను అనుకోండి, ఎంతమంది చేయగలం? 11 అయ్యేటప్పటికి, ప్రభువా స్తోత్రం తండ్రి, అయ్యగారికి మారు మనసు ఇచ్చి ప్రభువా బేగా ముగించేటట్టు సాయం చేయతండ్రి. ఎప్పుడు? ఒకసారి ఆన్లైన్ ప్రేయర్ వాక్యం చెప్పడానికి వెళ్ళాను. వాక్యం చెప్తున్నాను. ఒక ఆవిడ నిద్రవుతుంది. అమ్మా ప్రైజ్ లార్డ్, దేవుని స్తోత్రం అంది. నేను చెప్పలేదే అమ్మా అన్నాను కదా అంటే, అయ్యగారండి మీరు వాక్యం చెప్తుంటే నేను ప్రార్థన చేసుకుంటున్నానండి. నేను వాక్యం చెప్తుంటే ఏం చేస్తుంది ఇవిడి? ఏమి చేయాలి ఇవిడి? ఆరిపోయింది దీపం. దీపం ఆరిపోయి ఏమైపోయింది? నిద్ర. ఇలా చాలామంది పాట మాత్రం పాడేస్తున్నాం, మా ఆరిపోయిన దివిటీలు వెలగాలి ప్రభా, ఆరిపోయిన దివిటీలు వెలగాలి, నిండాలి. ఎప్పుడు దేవుడు వెలిగిస్తూ ఉంటే మనం ఎప్పుడు వెలుగుతామండి? సమూయేలు జీవితంలో ప్రభువా నా దీపము నీ సన్నిధిలో వెలగాలి ప్రభువా అని ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రంతా మీరు చాలాసార్లు
ప్రయాణం చేసేటప్పుడు డ్రైవింగ్ చేసేవాడు ఉంటాడు చూడండి, డ్రైవింగ్ చేసేవాడు ఆయన నిద్ర వస్తే ఏమవుద్ది అమ్మా? డ్రైవింగ్ చేసేవాడు నిద్ర వచ్చింది అనుకోండి, ఏమవుద్ది వెనకాల ఉన్న వాళ్ళు? అది ఇంకా ఇప్పుడే చెప్పానా, సరికూర్చోవాలి, సరికూర్చో, పక్కన పడినాయి. డ్రైవింగ్ చేసేవాడు నిద్రపోయాడు అనుకోండి, యాక్సిడెంట్లు అయిపోతాయి. ఇప్పుడు దీపం ఆరిపోతే దేవుని శాపం వస్తుంది. కాబట్టి రాత్రి అంతా ఎలా ఉండాలి? మరి వచ్చిన 3వ వచనం, దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందస్సమున్న దగ్గర, ఆరిపోకముందు మందస్సం దగ్గర ఉండాలి. ఎండగాను సమూయేలును పిలిచిన. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు సమూయేలు అంటే దేవుడికి ఇష్టం? దేవుని కొరకు పరిచర్య చేసేవాడు, దేవుని కొరకు త్యాగము కలిగిన వాడు. ఈరోజు అటువంటి బిడలు దేవునికి కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలులాగా దీపం మారిపోకుండా మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. మండుచు ప్రకాశించిన దీపం అంటాడు. బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి చెప్తాం. మండుచు మండడమే కాదు, ప్రకాశిస్తూ ఉండాలి. దానికి స్తోత్రం, హల్లెలూయా. లోకంలో సామెత ఉంది, ఆడోళ్ళట ఎలా ఉండాలి? నిప్పులాగా ఉండాలంట. ఎలాగా? నిప్పు అంటే ఎలా ఉంటుంది? ఏదొచ్చినా ఏమైపోద్ది. అందుకే ఇప్పుడు అలాంటి నిప్పులు కాదు, ఏలై నిప్పులై కాల్చేస్తున్నారు. భర్తను సెల్ఫీ తీసుకుందామని చెప్పి ఏం చేశారు? అబ్బా, ఎలా నిప్పు. ఆ మధ్య బెనహారక్క పాడింది, నిప్పు 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 అని పాడింది. యూట్యూబ్లో ఉంటుంది, నిప్పు 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 అని పాడింది. మరి ఆ చూని ఆవిడించాడు తెలియదు గారు, నిప్పు 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 అని. అందరూ నిప్పులు ఉన్నాయా? నిప్పులాగా ఉన్నారా? నిప్పేడు తుప్పైపోయిన జనాలు. సమూయేలు దీపం ఆరిపోక మునుపు దేవునితో ఉన్నవాడు. ఇంకొకటి చూద్దాం, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు పెద్దవాడు కాగా అతనికి ఆమె దానికి స్తోత్రం చెప్పండి. సమూయేలు ఎదుగుతున్నాడు కదా. అతను బాల్య స్థితి మనం చూసాం. బాల్యంలో దేవుడు మాట్లాడడం, పరిచర్య చేయటం, దీపం మారిపోకమును మందస్థం దగ్గర ఉండడం అని తెలుసుకో మనకు. కానీ పెద్దవాడై చిన్న కొలది ఎవరు తోడై ఉన్నారు? దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. సమూయేలును దేవుడు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే, సమూయేలుని ఇచ్చిన తర్వాత తన తల్లి సమర్పణ చూసిన దేవుడు ఈ బిడ్డ ఎదుగుచుండగా దేవుడు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అనుకుంటాను, బైబిల్ హిస్టరీ చదివితే మందిరంలోనే పెరిగాడు కానీ తల్లిదండ్రుల దగ్గర ఆప్యాయంగా పెరగలేదు. ఇప్పుడున్న పిల్లలు తల్లిదండ్రులు ఆప్యాయంగా పెరిగారు, తల్లిదండ్రుల విధి తెలుస్తుంది. కానీ ఏది తెలియకుండా దేవుడే నాకు తల్లిదండ్రులను పెరిగినవాడు సమూయేలు ప్రవక్త. దేవునికి స్తోత్రం. ఇతను పెద్దవాడైనప్పుడు ఎవరు తోడై ఉన్నారు? నీవు కూడా ఈ రోజున నీవు దేవుళ్ళు ఎదుగుచున్నావంటే ప్రతి దినము దేవుడు నీకు తోడై ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్లో రాయబడింది, ఆయన యందు భయభక్తులు గలవారికి ఆయన తోడై ఉన్నాడంట. ఎవరికి తోడై ఉన్నాడు దేవుడు? భయము భక్తి రెండు ఉండాలి. సమూయేలుకి భయం ఉంది. దేవుడు పిలిచాడు, సమూయేలు అని పిలిస్తే ఏలి పిలిచాడని ఏలి దగ్గరికి వెళ్ళాడు. ఏలి అంటాడు, దైవజనుడు ఏలి అంటాడు, నేను పిలవలేదు నాయన అంటాడు. మళ్ళీ వెళ్ళాడు. ఈసారి కానీ దేవుడికి మళ్ళీ అదే స్వరం పడితే చిత్తము దేవా అని చెప్పు అని చెప్పమని చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే తనలో భయము
భక్తి రెండు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు భయం ఉంటే, ఈరోజు భక్తి ఉంటే ప్రార్థనకు రమ్మని ఎవడు చెప్పక్కర్లేదు, ప్రార్థన చేయమని చెప్పక్కర్లేదు, నువ్వు దేవుని స్తుతించని చెప్పక్కర్లేదు. ఆటోమేటిక్గా మనకి దేవుని మహిమపరచాలి, దేవుని స్తుతించాలి. సమూయేలుకు దేవుడు పెద్ద మంచిదం వచ్చింది. 1 సమూయేలు 3:19. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏదియో, దేనికి స్తోత్రం చెప్పండి. మాటలు తప్పిపోయి వాళ్ళు లేరా? మాట ఇచ్చి నేను అలా లేదండి అంటారు. మనలో ఏ మాట కూడా తప్పిపోకూడదు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఎవరికి? యోసేపు గురించి కూడా, యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడంట. ఎక్కడ తెలుసా? యోసేపు జీవితంలో అన్ని కష్టాలే. యోసేపుకి కళ వచ్చింది. ఏం కళ వచ్చింది? యోసేపు కళ వచ్చింది కదా. ఏం కళ వచ్చింది మా మా అవన్నీ వద్దులే, ఫస్ట్ కళ చెప్పండి. అన్ని పనులు వచ్చి అంతే. ఈ సాక్ష్యం, ఈ కళ భావాన్ని చెప్పేటప్పటికి అన్నదమ్ములకి ఏమొచ్చింది? ఏటి నీ పని దగ్గరకు వచ్చి మా పనులన్నీ వచ్చి ఏం చేస్తాయి? నమస్కారం చేస్తే చూద్దాం. ఇప్పుడు మీకు ఆ పనుల కళ దర్శనంలో ఇన్ని శోధనలు వస్తాయని ఉన్నాయా? ఏమన్నాయా? మీకు చాలాసార్లు పరిచర్య చేసేటప్పుడు మన దర్శనం వేరుంటుంది. దాని వెనకాల శ్రమలు కష్టాలు కూడా ఉంటాయి, కానీ దాని భావం మనకు తెలీదు. అప్పుడు ఏం చేశారంటే అన్నదమ్ములే అతన్ని గోతులోనికి దోసేశారు. కానీ ఐగుప్తు వెళ్ళేంత వరకు జైల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంగ్లీష్లో యోసేపు గురించి 3 మాటలు ఉంటాయి. పిట్ అంటే గోతులో పడ్డాడు. ఎక్కడ? పిట్ అంటే గోతులోకి వెళ్ళాడు. 2 ప్రిజన్ అంటే జైలు, చెరసాల. మొదటి అనుభవం ఏంటి? పిట్, గొయ్య. రెండోది ప్రిజన్ అంటే చెరసాల. మూడవది ప్యాలెస్. ఏంటి ప్యాలెస్ అంటే? రాజభవనం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అన్నదమ్ములు పిట్లోకి దోస్తారు. ఎక్కడికి? గోతో దోస్తారు. పోతేఫరు భార్య తన కోరికను తీర్చలేదని ప్రజల్లో పెట్టింది, జైల్లో పెట్టింది. కానీ దేవుడు చెరసాలలో తోడయ్యండి ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? రాజభవనములోనికి తీసుకెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ రాయబడి ఉంది, యోసేపునకు దేవుడు తోడయ్యండి ఆ కరువులో తన కుటుంబాన్ని సంరక్షించడానికి ముందుగానే దేవుడు నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు అని ఒక సాక్ష్యం చెప్తాడు. అందులో అర్థమేంటో తెలుసా? దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, 1 సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. యెహోవా ఆమె. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అంతకు ముందు ఉందా? ఎందుకు లేదు తెలుసా? ఏలీ మంచి దైవజనుడు కాలేకపోయాడు. పరిచర్య చేశాడు, సేవ చేశాడు. తన పిల్లలను దేవుని వైపు తిప్పుకోలేకపోయాడు. ఎవరి వైపు? ఆఖరికి ఏలీ ఎలా చనిపోయాడు తెలుసా? వెనక్కి పడిపోయినప్పుడు ద్వారబంధం మీదటువంటి ఆ కమ్మె మీద పడి తల పగిలి భయంకరంగా చనిపోయాడు. తన పిల్లలు దేవుని అగ్ని కాకుండా వేరొక అగ్ని తీసుకొచ్చి వాళ్ళు చనిపోయారు. కానీ అప్పుడు దేవుడు ప్రత్యక్షం అవ్వలేదు. ఎందుకో తెలుసా?
ఈ ఏలి కుమారులు కానివ్వండి, వారు కానివ్వండి, మనం ఆలోచన చేస్తే దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు. ఆ యొక్క సన్నిధానికి వచ్చేటువంటి వాళ్ళతో పాపమును చేసే క్రియ వాళ్ళు ప్రారంభించిన తర్వాత దేవుడు వారితో మాట్లాడడం మానేశాడు. షిలోహు మందిరాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. కానీ సమూయేలు ఎప్పుడైతే వచ్చాడో, సమూయేలు రాగానే మరలా అనుంది. మళ్ళీ చదువు మరి 3వ అధ్యాయం షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చి చూడండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇదే మాట మనకు రూతు గ్రంథంలో కూడా కనిపిస్తుంది. దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడు అని చెప్తుంది. ఎవరు చెప్పారన్నమాట? నయోమి. బెత్లెహేమును మరలా దర్శించాడు. ఇక్కడ కూడా దేవుడు మరలా ఆ మందిరాన్ని దర్శించడం మొదలు. అంటే ఆ మందిరంలో ఎవరు లేరు? దేవుడు లేడు, దేవుని వాక్కు లేదు, ప్రత్యక్షత లేదు. మీకు బాగా అర్థం చెప్తాను. రే సరిగ్గా చెప్, వాక్యం వినాలి. ఒకసారి ఒక ఫారెన్ కంట్రీలో ఒక గొప్ప ఆరాధన జరుగుతుందంట. లోపల మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఆరాధన చేసేవాళ్ళు ఎంతో బాగా ఆరాధన చేస్తున్నారు, చాలా చక్కగా ఆరాధన చేస్తున్నారు. చర్చ్ అంతా నిండిపోయింది. బయట సెక్యూరిటీ గార్డ్గా ఒక బ్లాక్ పర్సన్ ఉన్నాడు. ఆఫ్రికన్ నీగ్రో జాతికి చెందినవాడు. అతను చాలా రోజుల నుంచి ఆ మందిరంలోనికి వెళ్ళాలనుకుంటున్నాడు కానీ ఆ మందిరంలోనికి వెళ్ళాలని అనుకుంటున్నాడు కానీ లోపలికి అతను ఏం చేయలేదు. ఎందుకని? అందరూ తెల్లోళ్ళే, ఈయన నల్లోడు, రావద్దు గుడికి అన్నారు. పాపం బయట ఉండాలి, ఆరాధన చేస్తుండే, ప్రభు స్తోత్రం అనుకునేవాడు. లోపలికి వెళ్ళి ఆరాధన చేయాలని ఉంది కానీ ఏమని చేయట్లేదు అలా అమ్మా. లోపలికి ఒకరోజు ఒక తెల్లగా ఉన్నటువంటి ఆయన ఆ మందిరపు ద్వారం దగ్గర మిట్టి దగ్గర కూర్చొని ఉన్నాడంట. ఈయన ప్రార్థన చేసుకుంటూ ఆరాధన జరుగుతున్నప్పుడు ఆయన దగ్గర గురించి, ఏమండి మీకు ఒక చిన్న విన్నపం అన్నాడట. ఏంటి బాబు అన్నాడట. నేను మందిరంలోకి వెళ్ళాలంటే వాళ్ళు నన్ను రానివ్వట్లేదండి. ఈ మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయాలని ఉంది, దేవుని స్తుతించాలని ఉంది, దేవుని మహింపరచాలని ఉంది, కానీ వాళ్ళు నేను ఏం చేయట్లేదు. నేను నల్లగా ఉన్నానని నేను ఏం చేయట్లేదు, రానివ్వట్లేదు. అయ్యా మీరు ఒకసారి రికమెండేషన్ ఏమైనా చేస్తారని అడిగితే అప్పుడు ఆయన అన్నారు, నేను ఎవరినో తెలుసా అన్నారట. ఎవరు? నేను యేసుప్రభు అన్నారట. ఎవరట? అయ్యా యేసుప్రభు అక్కడ ఆరాధన చెప్తుంది, మీరు ఎక్కడేంటి, మీరు లోపల ఉండాలి కదా అని అడిగితే యేసుప్రభు అన్నాడట, వాళ్ళు నన్నే రానివ్వలేదు, నిన్ను రానిస్తారా గుడికి? అంటే ఎవరు లేకుండా ఆరాధన చేస్తున్నారు వాళ్ళు? ఎవరు లేకుండా? దేవుడు లేడు అక్కడ. అన్నీ ఉండొచ్చు. కొన్నిసార్లు కొన్ని ప్రోగ్రామ్స్లో చూసినప్పుడు దేవుడు ఉండడు. దేవునికి విలువెవరు? దేవుని యొక్క విశిష్టత తెలియదు చాలామందికి. మరలా ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు దేవుని లేకుండా ఆరాధన చేసేవాడు. మెళ్ళో సిలువేసుకున్నది మాత్రాన క్రైస్తవుడు అయిపోయాడు. గౌరీపట్నం వెళ్ళినంత మాత్రాన క్రైస్తవుడు అయిపోయాడు. గుండు కుట్టించుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అయిపోయాడు. ఈ మధ్య కొంతమంది కొత్తగా వేషం మొదలెట్టారు. తెల్ల బట్టలు అంట. ఏ బట్టలు? తెల్ల బట్టలు. ఎప్పుడు తెల్ల బట్టలే వేసుకోలేటారు. ఏ బట్టలు? ఎప్పుడు తెల్ల బట్టలే. నేను బట్టల విషయంలో నేను వ్యతిరేకం కాదు, కానీ ప్రతి దాన్ని సిస్టమ్గా చేస్తూ అసలు మర్చిపోతున్నారు. నువ్వు తెల్ల బట్టలు వేసుకున్నావు, ఎంత పరిశుద్ధంగా ఉండాలి. తెల్ల బట్టలు వేసుకున్నావు, ఎంత చక్కగా దేవుని మహిమపరచాలి. ఆ మహిమ లేదు. నీ స్వకీయ మహిమను ఎదుర్కొంటున్నారు. స్వకీయ మహిమ. ఈరోజు కార్పొరేట్ బోధకులు అనుకునేవాళ్ళు స్వకీయ మహిమ. దేవుడు ఎందుకు వాళ్ళని విడిచి వెళ్ళిపోతున్నాడంటే, దేవుడు ఎందుకు వాళ్ళకి దూరంగా ఉన్నాడంటే, ఈరోజు కార్పొరేట్ బోధకులని చెప్పుకున్నవారు దేవుని కొరకు
బ్రతికేవాళ్ళుగా లేరు. వాళ్ళ హోదా, వాళ్ళ హంగామా. ఒక దైవజనుడు చెప్తున్నాడు, పలానా దైవజనుడు వచ్చి వాక్యం చెప్తారంటే రాలేదంట. ఎందుకో తెలుసా? కింద రైట్, లెఫ్ట్ అండ్ లెఫ్ట్ డాక్టర్ ఎన్ని చెప్పాలట. ఎవరికి? పాస్టర్ గారికి వాక్యం చెప్పాలంటే రైట్, రెవరెండ్, డాక్టర్, బిషప్ ఏం అవసరమా? అది లేకపోతే నేను రాను గుడికి, నేను వాక్యం చెప్పను. అవన్నీ తోక కింద ఉండాలి. మనం హెచ్చింపబడుతున్నామా? దేవుడు హెచ్చింపబడుతున్నాడు అక్కడ. ఈరోజు దేవుడు మందిరాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అయితే సమూయేలు వచ్చిన తర్వాత దేవుడు మరలా ఏం చేస్తున్నాడు? వారిని దర్శించడం మొదలెట్టాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా ఈ రోజు నుంచి దేవుడు నేను దర్శించడం ప్రారంభించాలి. మనం పాట పాడతాం, నీ ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం. ఏం చాలు? నువ్వు కనబడితే చాలు ప్రభువా అనుకుంటున్నావు. నేను చెప్పాను, ఆయన ముఖాన్ని ఎందుకు దాస్తున్నాడు? నీ ముఖము నాకు దాచకము అన్నాడు. ఎందుకు దాచకొద్దు అన్నాడు? దేవుడు అనుకున్నట్టుగా జీవించలేరు. సమూయేలుతో దేవుడు మాట్లాడడం, దర్శనం ఇవ్వడం మొదలుపెట్టాడు. ఎందుకో తెలుసా? షిలోహ మందిరములో దేవుడు ఒక ఉజ్జీవాన్ని లేపడానికి మరలా వారితో మాట్లాడడం నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక వాక్యాన్ని చూద్దాం. ఇదే సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం చదివి ముగించుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 3వ వచనం. చూడండి, సమూయేలు ఇశ్రాయేలు ప్రజలతో ఒక మాట చెప్తున్నాడు. ఏమనంటే, ప్రవక్త అయిన తర్వాత, అతను స్థిరపడిన తర్వాత, అన్నీ నేను చెప్పట్లేదు కానీ సమూయేలు స్థిరపడిన తర్వాత మీరు పరిపూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మలుకొని ఎడల అన్య దేవతలను, అష్టోది దేవతలను తీసివేసి పట్టుదల కలిగి త్రిప్పి ఆయనను సేవించుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఎన్ని విషయాలు చెప్పాడు? దేవుని సేవించాలంటే మొట్టమొదట పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయం. ఏ హృదయం చెప్పండి? ఆ తర్వాత అన్య దేవతలను తీసేయాలి. ఏం తీసేయాలి? అన్య దేవతలను, అష్టోది దేవతలను తీసివేసి ఇంకోటి ఏంటండి? పట్టుదల కలిగి అతడు దేవుని తట్టు మళ్ళుకొని అంటే అర్థం ఏంటి? మళ్ళుకొని పట్టుదల కలిగి నీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అంటే అర్థం ఏంటంటే, సమూయేలు జీవితంలో కొన్ని స్టెప్స్ ఉన్నాయి. దేవుణ్ణి సేవించడానికి మస్ట్ దేవుని సేవించాలంటే ఈ స్టెప్లన్నీ మనం చేయాలి. ఆయనను సేవించాలంటే, ఆయన్ని సేవించడం అంటే, ఆరాధించాలంటే, ప్రార్థించాలంటే సమూయేలు నేర్పిస్తున్నాడు. ఈరోజు మీకు కూడా దేవుడు నేర్పించేటువంటి ఒక విధానం ఏంటో చదవండి. వచ్చిన పూర్ణ హృదయం. అందరు చెప్పండి. మొట్టమొదటిగా ఏంటి? అందరు చెప్పండి. పక్క వాళ్ళకి షేక్ అండి. పూర్ణ హృదయంతో చెప్పండి. కోడిగుడ్డు పూర్ణం కాదండి, పూర్ణ హృదయం. ఏ హృదయం చెప్పండి? పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి అమ్మా? అది ధ్యాస అంతా ఎక్కడ? మీరు ఎక్కడుండి మీ ధ్యాస ఎక్కడ ఉండకూడదు? అది సరే. ఇంటి దగ్గర చికెన్ మా అమ్మ తినేద్దేమో, ఇంటి దగ్గర చికెన్ మా నాన్న తినేస్తాడేమో, నాకేం ఉంచలేమో. పూర్ణ హృదయముతో ఎలాగండి? నీవు దేవుని సేవించడం పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఏం చేయాలి? ఒక ఆవిడ ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన జరుగుతుందంట. ఆరాధన జరుగుతున్నప్పుడు
ఒక ఆవిడ అలాగ ప్రార్థన చేసుకుంటూ, ఆ పాస్టర్ గారు అందరికీ ప్రార్థన చేసుకుంటూ వెళ్తున్నారు, దేవుడు ఆత్మ వస్తుందని. ఒక ఆవిడ దగ్గరికి వచ్చేటప్పటికి ఒక అమ్మాయి యవనస్తురాలు 10వ తరగతి చదువుతుందంట. ఏం చదువుతుంది? 10వ తరగతి చదువుతుంది. ఈవిడి ప్రార్థన చేయాలి కదా, ఎంతసేపు చేసిన లాలిపప్ప 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 అంటుందంట. ఏమంటుంది? అప్పుడు అయిపోయిన తర్వాత పాస్టర్ గారు, అమ్మా అందరూ ప్రార్థన చేయడం విన్నాను కానీ నువ్వు ప్రార్థన ఎంతసేపు చేసినా ఒకటే చేస్తాను, ఏంటమ్మా ప్రార్థన అంటే, నేనేం చేయలేదు పాస్టర్ గారు అన్నాడు. అలా కాదు, నీ దగ్గరికి వస్తే నువ్వేమైనా ప్రార్థన చేస్తాను సార్, లాలిపాప్ లాలిపాప్ అని ప్రార్థన చేస్తున్నాడు. అడిగితే కళ్ళ ఉన్నానండి అన్నదంట. ఏమక్కడ ఇక్కడ ఆరాధన జరుగుతుంది, వీడు ఎక్కడుంది? కళ్ళ ఏం చేసుకుంటుంది అనుకుంటుంది. ఇప్పుడు ఇవిడు గుళ్ళో ఉంది కానీ మనసు ఎక్కడుంది? లాలిపాప్ మీద ఉంది. పూర్ణ హృదయముతో దేవుని సేవించాలి. పూర్ణ హృదయం. రెండోది ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. పూర్ణ హృదయం దేవాయతగా మళ్ళీ నెలలా. ఇంకోటి ఏం చేయాలండి? ఏం తీసేయాలి? అన్య దేవతలను. లోకంలో ఎన్నో ఉన్నాయి, ఇవి మనకేమి మేలు చేయవు. ఈ లోకంలో ఉన్న ప్రతి అన్య దేవతని అర్థం ఏంటంటే, నీది కానిది ఏదైనా సరే దాన్ని దూరం చేయాలి. నీకు బాగా ఇష్టం త్రాగుడు అనుకోండి, అదే అన్య దేవత. నీకు బాగా ఇష్టం సొట్ట, సొట్ట ఇష్టపడరు చాలామందికి. ఎంత ప్రాణం పెట్టేస్తారో ఆ పనికిమాల సొట్ట. మీకు ఎక్కడంటే ఈ ఏజెన్సీ అడ్డపోగా ఉంటుంది, అది రివర్స్ తిప్పి కాలుస్తుంటారు. మరి ఎక్కడి నుంచి కాలిపోద్దో లేదో తెలియదు కానీ అంగడు ఒక ఆవిడ అంటది, ఎంత సమ్మగా ఉంటుందో పాస్టర్ గారు అంటుంది. ఇది సొట్ట అంటే ఆవిడ అంటుంది సమ్మగా ఉంటుందని చెప్తే నేను కూడా కాలుస్తాను అనుకుంది. ఏటో మరి కొంతమందికి విడిచిపెట్టలేరు దాన్ని. విడిచిపెట్టేస్తే అన్య దేవత, నీకు అన్యమైనది ఏదైనా సరే దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అన్య దేవతలను పూర్ణ హృదయం ఉండాలి. అన్య దేవత లోకాన్ని విడిచిపెట్టాలి. అందుకే సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టి అంటాడు. ఒకరోజు చెప్తాను విడిచిపెట్టాడు, దేడు విడిచిపెట్టాలి ఒకరోజు చెప్తాను. ఆ దేవతలను విడిచిపెట్టి ఎలాగండి? అందున చూడండి, మీలో ఎంతమందికి పట్టుదల ఉంది? పట్టుదల ఉంది. ఏదిలో విషయాల్లో పట్టుదల ఉంది? క్రిస్మస్ వస్తుంటే మీ ఆయన గారికి 1000 రూపాయలు ఏదన్నా ఇదో చూస్తున్నారు, ఏంది ఇది? మీషోలో మంచి చీర చూసారు అనుకోండి, అది 10,000 ఉందనుకోండి, కొంటావా కొనవా? ఏంటిది? పట్టుదల. పట్టు చీర కోసం పట్టుదల. కొంటావా కొనవా? లేకపోతే తెపాల దడిలు అంటుంటాయి. ఎందుకు? పట్టుదల. అన్ని విషయాల్లో పట్టుదల ఉంది. దేవునిలో ఉందా పట్టుదల? దేవుని కొరకు నేను ఇది చేయగలను, దేవుని కొరకు నేను ఇది చేయగలను పట్టుదల కావాలి. ప్రార్థన చూడండి, రోజులో చాలా టైం సెల్ ఫోన్ గడుపుతున్న పట్టుదల మీరు దేవునిలో గడిపితే ఎన్నో ఆశీర్వాదాలు పొందుతారు. నేను సెల్ ఫోన్ వాడొద్దని నేను చెప్పను, వాడండి. కానీ దానికంటే ఎక్కువగా మీరు దేన్ని? బైబిల్లో ఒక మాట ఉన్నదండి, యేసుప్రభువు వారి గురించి ఒక మాట చెప్పాడు, నేను తల్లికి పిల్లకి వైరం పెట్టవచ్చుతంటే అర్థమేంటో తెలుసా? నువ్వు తల్లిదండ్రుల కంటే అన్నదమ్ముల కంటే అందరికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. నువ్వు సెల్ ఫోన్ ప్రేమిస్తున్నావు అంటే అర్థం ఏంటంటే, సెల్ లేకపోతే మీలో నెట్ ఆగిపోతే ఎంతమంది బతకగలరు? ఇంటర్నెట్ లేకుండా ఒక్కరోజు వైఫై ఆగిపోతే ఫోన్ మీద ఫోన్. ఏమండి వైఫై ఆగిపోయిందండి, నెట్ ఆగిపోతే? నేను లాస్ట్ టైం చెప్పాను, మద్రాసులో ఒక అమ్మాయి నెట్ ఆపేసాడట, 4 to 6 ఆపేస్తున్నాడని కోర్టులోకి వేసేసింది. కోర్టు కూడా ఏం చెప్పింది తెలుసా? ఇమీడియట్గా ఈ అమ్మాయికి మీరు నెట్ ఆన్ చేసి ఇవ్వండి అందంట. చూసారా? ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతుందా?
బాయిలర్ రన్ అవ్వడం ఆగిపోయింది అనుకోండి, ఏమవుద్ది? కరెంట్ ఆగిపోద్ది. అక్కడికి వెళ్ళి మీరు కోటికెళ్ళి ఆగుతావు. ఎందుకు తెలుసా? ఇప్పుడు మీరు ఇక్కడ బాగానే కరెంటు వాడేస్తున్నాం. ఆ కరెంటు తయారవడానికి ఆడు ఎన్ని పాటలు పడుతుందో తెలుసా మీకు? ఆ బాయిలర్ హీట్ చేసి, ఆ బాయిలర్ నుంచి హీట్ని తీసి, ఆ హీట్ని కరెంట్గా ఫార్మేట్ చేసి అది మీకు పంపించి, అది ఎవడైతే కొంటున్నాడో వాడికి అమ్మి, ఆ అమ్మిన తర్వాత మీ దగ్గరకు వచ్చి, ఇంత ప్రాసెస్ ఉంది. మనం మాత్రం హాయిగా రాబోయే దినాలు మీకు చెప్తున్నా, మీరు ఎలాంటి కారు ఉన్నా, ఎలాంటి ఇల్లున్నా అన్నీ ఆగిపోతే ఎక్కడికి ఏది? ఇప్పుడు పెట్రోల్ దొరకలేదు అనుకోండి, మీ బండి ఏం చేసుకుంటారు అమ్మా? రాబోయే దానిలో అన్ని ఎలక్ట్రికల్ స్కూటర్లు వచ్చేస్తాయంట. ఎక్కడ పడితే అక్కడ ఛార్జింగ్ మిషన్స్, ఎక్కడ పడితే అక్కడ మిషన్స్ ఉంటాయి. మీరు ఏం లేదు, 10 కిలోమీటర్లు వెళ్ళడం, 20 కిలోమీటర్లు వెళ్ళడం, ఛార్జింగ్ డౌన్ అయిపోతే ఏం చేయాలి? మళ్ళీ అయిపోతే అక్కడ కూర్చుని ఏ పల్లెలో తినుకోవడమే. అన్ని సిస్టమ్స్ మారిపోతున్నాయి. ఈరోజు అన్నీ ఉన్నాయి మనకి, పట్టుదల మాత్రం లేదు. దేనిలో పట్టుదల? ఎందులో ఉండాలి? నేను దేవుని కొరకు వాడబడాలి. పట్టుదల కలిగి మీరు హృదయముతో మళ్ళుకొని, అంటే మరలా దేవుని వైపు తిరిగిన ఎడలా తిరిగి ఆయనను మీరు సేవించాలి. ఇది దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను రాసిన పాటలు అదే అర్థం. మనసు మార్చుకోకుండా, ఆత్మలో శుద్ధి లేకుండా ఏం చేస్తే? పాట పాడండి, ఒక పాట. ఏం పాటది? మార్చుకోని నీకు ఆత్మశుద్ధి లేని ఆచారం ఎందుకు? మనసు మార్చుకోని నీకు ఆత్మశుద్ధి లేని. మనసు మార్చుకోకండి, ఎన్ని ఆచారాలు తెచ్చే సుఖం ఉంది. ఒక కొబ్బరి మొక్క అక్కడ, ఒక కొబ్బరి మొక్క ఇక్కడ, ఉపయోగిస్తే ఉపయోగం ఏముంది? కానీ నీ హృదయం మారకుండా ఏం చేసే సుఖం ఏంటి? ఈరోజు సమూయేలు వాళ్ళందరిని హెచ్చరిస్తున్నాడు, మీరు దేవుని సేవించాలని దేవుని వైపు తిప్పేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చాలా ఉంది సమూయేలు గురించి చెప్పాలంటే, సమూయేలు ప్రవక్త గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు సమూయేలు చిన్నవాడైనప్పుడు దేవుని పరిచర్య చేశాడు, దేవుని ఎరిగిన వాడుగా తయారయ్యాడు. ఉన్నతమైన స్థితికి దేవుడు అతన్ని తీసుకెళ్ళాడు. ఒక ప్రవక్తగా దేవుడు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన పిల్లల్ని మనం కూడా అలా తయారు చేయగలం. ఎలాగా? దేవుని కొరకు ఒక సమూయేలు వలె మీ పిల్లలు మీరు చేయుదురుగాక. ఆమేన్, ఆమేన్. మీరు గుడికొచ్చి ఆడికి 10 రూపాయలు ఇచ్చి తిరగరా అన్నారు అనుకోండి, ఆడు ఎప్పటికీ. నేను ఒకసారి ఎస్డి అజరీ గారు అన్న అబ్బాయి, మీకు టీవీలో వస్తున్నది వాక్యం. ఒకరోజు ఆ అబ్బాయి, ఆ పాస్టర్ గారు సాక్ష్యం చెప్పారు. అంటే ప్రసంగంలో సాక్ష్యం చెప్తుంటే విన్నాను. ఆ సాక్ష్యం ఏంటంటే, ఆదివారం సండే స్కూల్ పెడతారు కదా. సండే స్కూల్ ఎవరు ఉండాలి? పిల్లలు ఉండాలి. పాస్టర్ గారు అబ్బాయి ఎప్పుడు ఉండాలి? ఎక్కడ ఉండాలి అమ్మా? సండే స్కూల్లో ఉండాలి. ఒకరోజు లేక 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 పాస్టర్ గారు అబ్బాయి సండే స్కూల్కి వచ్చాడంట. ఎక్కడికి? ఆ సండే స్కూల్ టీచర్ అన్నాడ, పాస్టర్ గారు అబ్బాయి వచ్చాడు, అందరూ చప్పట్లు కొట్టండి అన్నారట. ఏమన్నారు? పాస్టర్ గారు అబ్బాయి ఎక్కడికి వచ్చాడు? సండే స్కూల్కి వచ్చి అందరూ చప్పట్లు కొట్టనంటే ఇతను ఏదో పెద్ద హీరోలా ఫీల్ అయిపోయాడు. కానీ ఎందుకుంటే తెలుసు, ఈడు ఎప్పుడు రాడు, ఈ ఆరు వచ్చాడు సిగ్గులేనాడు అన్నట్టుగా కుట్రాలి టప్పట్లో. కానీ ఈయనకేమైపోతుంది? ఓ, నేను పాస్టర్ గారు అబ్బాయిని. అతనికి ఎప్పుడు తెలిసింది తెలుసా? పాస్టర్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకు చప్పట్లు కొట్టారు అబ్బా అని అప్పుడు జ్ఞాపకం వచ్చిందంట. ఆయన పరిచర్యలో దేవుని కొరకు మీ పిల్లల్ని దేవుని కొరకు ఒక ప్రవక్తగా దేవుడు మీరు చేయాలి. సమూయేలులాగా మీరు ఉండాలి. ఎలా ఉండాలి?
సమూయేలు దగ్గర ఒక విషయం చెప్పి ముగిస్తాను. సమూయేలు దగ్గరికి వచ్చి ఏమన్నా తెలుసా అందరూ? సమూయేలు నీ అంత మంచోళ్ళు నీ పిల్లలు కాదన్నారు. ఏమన్నారు? నీ అంత మంచివాళ్ళు నీ పిల్లలు కాదు అన్నారు. ఆ మాట విన్నప్పుడు ఎలా ఉంటుందండి ఒక తండ్రికి? నీ పిల్లలు నీ అంత మంచివారు కాదు అన్నారు. సమూయేలు ఆధ్యాత్మికంగానే పెరిగాడు, పిల్లల్ని దేవుని వైపు తిప్పాలనుకున్నాడు. కానీ వాళ్ళు దేవుని మార్గంలో అంతగా ఎదగలేనప్పుడు సమూయేలుతో దేవుడు అన్నాడు, వారిని ఏ స్థితిలో పెట్టాలో అది దేవునికి తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు యొక్క గురి ఏంటంటే దేవుడు ఏం చెప్తే అది చేశాడు. అంత గొప్ప పరిచర్య కలిగిన వాడు సమూయేలు ప్రవక్త. దేవునికి స్తోత్రం. దేవుని చేతి మీద వచ్చేవారు మరికొంత సమూయేలు గురించి నేర్చుకుందాం. అటు రీతిగా దేవుడు మనందరూ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం.